చక్కగా పారాయణ చేశారు. ముందే చెప్పుకున్నాం. మనం పారాయణం చేసినటువంటి అధ్యాయం పేరు రాజ విద్య రాజ గుహ్య యోగం. దీని గురించి పోయిన వారంలోనే చెప్పుకోవడం జరిగింది. మరొకసారి కొద్దిగా చెప్పుకుందాం. ఈ అధ్యాయానికి ముందు శ్లోకాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుని వద్దాం. మొన్న కూడా చెప్పుకున్నాం అదే శ్లోకాన్ని. ఏమని? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్రేతి సత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి సాధ్యం. అంటే లోకంలో పుణ్యం సంపాదించుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ చెప్పారు ఆ శ్లోకంలో. వేదేశం అంటే వేదాలని పారాయణం చేయటం వల్ల, వేద మంత్రాలు చదువుతుంటారు కదా, అలాగే వేద మంత్రాలతో యజ్ఞయాగాదులు చేస్తుంటారు. వేదేశు యజ్ఞేషు. మరి కొంతమంది అడవికి పోయి భార్య పిల్లలను వదిలేసి తపస్సు చేస్తారు. వేదేశు యజ్ఞేషు తపస్సు చేస్తారు. మరి కొంతమంది దాన ధర్మాలు చేస్తుంటారు. ఇలాగ ఎవరెవరైతే పుణ్యం కోసం ఏమేమి చేస్తున్నారో అవన్నింటి వల్ల కూడా ఏదో పుణ్యం వస్తుంది. యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, తపస్సుల వల్ల, పూజల వల్ల, నోముల వల్ల, వ్రతాలు, జపాలు ఏమున్నాయి కదా అవన్నీ, వాటి వల్ల పుణ్యం వస్తుంది. కాదంటలేదు ఇక్కడ. అవన్నీ చేసుకోవచ్చు, తప్పులేదు. అవన్నీ పుణ్యం సంపాదించడానికి శాస్త్రం ప్రతిపాదించినటువంటి విషయాదులే. కానీ వీటికన్నిటికంటే ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది యోగం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రకటి. ఎన్నాటి వల్ల పుణ్యం వస్తుంది, కానీ అన్నిటికంటే అధికమైనటువంటి పుణ్యం వచ్చేటటువంటిది ఇంకోటి ఉంది, యోగం. యోగయుక్తో భవార్జున. నువ్వు యోగాన్ని ప్రాక్టీస్ చేసుకో. ఇవన్నిటి వల్ల వచ్చేటటువంటి పుణ్యం కంటే అధికమైనటువంటి పుణ్యం దీంట్లో వస్తుందని చెప్పడం జరిగింది 8వ అధ్యాయం చివరి శ్లోకంలో. అంటే వీటి వల్ల రానంతటి పుణ్యం, వీటికి పుణ్యం వస్తుంది, కానీ దీనికి అన్నిటికంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. అంటే తత్వా సర్వేషు కాలేజు యోగయుక్తో భవార్జున. అందుచేత నువ్వు నిరంతరము కూడా ఈ సాధన చేసుకో. అది అయింది, చెప్పుకోవడం అయింది. ఈ రకంగా ఇప్పుడు యోగాన్ని గూర్చి చెప్పి ముగించినందువల్ల దాని గురించి మళ్ళీ విశేషమైనటువంటి విషయాదులు 9వ అధ్యాయంలో చెప్తున్నారు. ఏంటిది? ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభం. శుభము అశుభము అంటే జనన మరణాలు పొందుతూ ఉండేటటువంటి స్థితి అశుభం. మనిషి పుట్టడము, పరిణామం చెంది మరణించడము, మళ్ళీ పుట్టడము, మళ్ళీ మరణించడము, ఈ స్థితి ఏదైతే ఉందో ఇది అశుభం. జీవుడికి శుభకరమైనది కాదు ఇది. దీంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, భయాలు ఉంటాయి. నాకేంటి పర్వాలేదని చెప్పడం కుదరదు. అంచేత ఇటువంటి అశుభమైనటువంటి దాన్ని వదులుకుని శుభంలోకి ప్రవేశించాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను, వాటిని నువ్వు జాగ్రత్తగా ఆలకించు. ఇది జ్ఞానం. అంటే పరోక్షంగా చెప్పేది జ్ఞానం, అది ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం, జ్ఞానంతోనూ విజ్ఞానంతోనూ కూడినటువంటి ఈ యోగం గురించి యజ్ఞాత్వ మోక్షాశుభాదు. ఇది ఎలాంటిది? గుహ్యం, రహస్యం. గుహ్యం, గుహ్యతమం. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేసి విద్య కాదు ఇది. కొంచెం భక్తి భావన కలిగి ఉండాలి, కొంత విశ్వాసం ఉండాలి, భక్తి శ్రద్ధ ఉండాలి. అటువంటి వాళ్ళకే ఈ రహస్యమైనటువంటి బోధ చెప్పాలని చెప్పేసి స్టార్టింగ్ శ్లోకంలోనే చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈ విద్యను ఇంకా పొగుడుతూ రాజవిద్య రాజగుహ్యం పవిత్రం యదముత్తమం. ఇది విద్యల్లోకెల్లా రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం, ప్రత్యక్షావగమం. ఎవడైతే సాధన చేశాడో వాడికి ప్రత్యక్షంగా తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది. సాధన చేయనటువంటి వాడికి తెలదు. అతను ఎంత పండితుడైనా సరే
ఎంత ప్రజ్ఞావంతుడైనా సరే శ్లోకాలు మంత్రాలు బాగా నేర్చుకుంటే చెప్పగలుగుతాడు తప్ప ఈ ప్రత్యక్షంగా తెలియాలంటే ప్రత్యక్షావగమం ధర్మ్యం. ఇంత సులభంగా ఇంకోటి లేదు. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఇది కలిగితే అవ్యయం అన్నాడు ఆయన. ఇప్పుడు మనవాళ్ళు కూడా సాధన గురించి ఏదో వచ్చిందండి తర్వాత పోయిందండి అంటున్నారు కదా. ఈయన ఏమని చెప్తున్నాడు? వ్యయం అంటే పోవడం, అవ్యయం అంటే పోదు. కర్తం అవ్యయం. సరిగ్గా శ్లోకం చూడండి, 2వ శ్లోకం. రాజవిద్య రాజగుష్యం పవిత్రం ఇదం ఉత్తమం. ప్రత్యక్షావగమం ధర్మయం. ఇది ప్రతి జీవి అంటే పశుపక్షాదులకు సాధ్యం కాదు, కానీ మనుషులందరూ చెయ్యవలసినటువంటి ధర్మం. మాకెందుకు లేదు, మాకు తెలియదండి, మేము ఏదో చేసుకుంటున్నాం లేదు అంటుంటారు కదా. శాస్త్రం అలా చెప్పలేదు. ధర్మం ధర్మం అంటుంటారు కదా. ఏంటంటే ధర్మం అంటే ఈ సాధన చేయటమే ధర్మం, దీన్ని వదిలేయటం అధర్మం, అశుభం, ఇందులో ఉండడం శుభం. ఇది పైగా ఇంత శుభకరమైనటువంటిది ప్రత్యక్షావగమం. ఇది ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇది మాకు అంత తెలియదండి, మేము అంత తెలివైన వాళ్ళం కాదండి అనడం కుదరదు. ఎవరికైనా సరే అభ్యాసం చేసినటువంటి వాళ్ళకి ప్రత్యక్షంగా తెలుస్తుంది. పైగా చాలా సులభం, సుఖం. కర్తం అంటే అది ఆ ఫలాన్ని లభించిన తర్వాత అనుభవిస్తున్నాం అనుకోండి, తరగడం అంటూ ఉండదు. అది ఇంక పోదు. ఇంకా ఒక్కసారి సరిగ్గా అనుభవపూర్వకంగా గుర్తించారనుకోండి, ఏంటి అనుభవం? అలా సాధన చేయగా అలా శ్వాస సన్నగిల్లుతుంది, మనసు కూడా సన్నగిల్లుతుంది. శ్వాస మనసు సన్నగిల్లిపోయి నిర్వికారమైనటువంటి రూపం లేదు దానికి. అదొక ఆనందం. ఆ ఆనందాన్ని వర్ణించలేరు. అది స్వయంగా ప్రతి ఒక్కడూ ఆ ఆనందాన్ని ప్రత్యక్షంగా దర్శించాడు, పొందుతాడు. దర్శించడం కాదు, దర్శించడం అంటే చూడడం, పొందడం అంటే అనుభవించడం. ప్రత్యక్షావగమం సుసుఖం కర్తం అవ్యయం. అంత గొప్పదే ఇది. ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, యోగాన్ని అశ్రద్ధదాన పురుష ధర్మశాస్య పరంతం. ఇది ఎంతకంటే జనన మరణాల నుంచి తప్పించేటటువంటి మోక్ష విద్య. ఇటువంటి విద్య అశ్రద్ధదాన పురుష. ఎవడైతే అశ్రద్ధాపరుడో, నిర్లక్ష్యం, అశ్రద్ధ అంటే ఏంటండి? నిర్లక్ష్యం. అటువంటి వాడు ధర్మశాస్య పరంతప. ఇది ఉత్తమోత్తమైనటువంటి ధర్మ మార్గం కదా. ఈ విషయంలో అశ్రద్ధ పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. ఏదో చెప్తుంటారు అలాగా అన్నట్టుగా తీసుకోకూడదు. అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగానే తీసుకోవాలి. అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తం. అంటే దేని నుంచి నివర్తంతే అంటే ఏంటండి? అప్రాప్యమాం నివర్తంతే. ఎవడైతే ఈ సాధన మార్గం ద్వారా శ్వాస మనసు ఆగినటువంటి ఆ అద్వితీయమైనటువంటి దివ్యమైనటువంటి అదొక ప్రకాశం, అదొక ఎలుగు. ఎలుగంటే ఇలాంటి ఎలుగని తీసుకోకూడదు. అంటే అక్కడ వస్తువు లేదు, వస్తువు ద్వారా ప్రకటమైనటువంటిది కాదు, అదొక దివ్యమైనటువంటి ఆనందం. అటువంటి దాన్ని ఎవడైతే అప్రాప్యమాం నివర్తన్, అది నా స్వరూపం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు స్వరూపం ఏంటండి? ఆనందం. దేవుడి స్వరూపం ఆనందమే దేవుని స్వరూపం. దాన్ని ఇంతకుముందు కూడా చెప్పుకున్న సత్యం జ్ఞానం అనంతో బ్రహ్మ. దేవుడు సత్యం అంటే ఎప్పుడూ ఉండేవాడు, జ్ఞానం అన్నిటినీ తెలుసుకునేటటువంటి వాడు, ఆనందం సచ్చిదానందం అంటున్నాం కదా మనం అంత మాటని. అంటే దేవుని యొక్క స్వరూపం సచ్చిదానంద స్వరూపం. అటువంటి దాన్ని అప్రాప్యమాం నివర్తంతే. దాన్ని గనక ఎవడైనా దర్శించాడంటే, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అండి, మనం దేవుడు అనగానే ఒక ఆకారాన్ని చూడటం అలవాటు పడిపోయాం. అందుకని ఆ సాధనలో కూడా ఏదన్నా ఒక ఆకారం కనిపిస్తే దేవుడు కనిపించాడు అనుకుంటున్నాం. ఈయనేం చెప్తున్నాడు? ఆకారరహితమైనటువంటి నిర్వికార స్వరూపమైంది. అంటే ఏ రూపమన్నా సరే చూడాలనుకుంటే ఇంద్రియాల ద్వారా చూడొచ్చు. ఇంద్రియరహితమైనటువంటి స్వరూపం దేంతో చూడగలుగుతారు? ఇంద్రియానికి కొలత ఉందండి. అంటే చెవులు ఉన్నాయి, శబ్దాన్ని గ్రహించగలరు. అంటే దేవుడు ఒక శబ్ద స్వరూపం అయితే
చెవుల ద్వారా ఆయన దర్శించవచ్చు. అలాగే దేవుడు ఒక రూపం ఉందనుకోండి, ఇప్పుడు కంటి ద్వారా రూపాన్ని చూసి నేను దేవుని దర్శనం చేసేసాను అంటాడు. లేదా స్పర్శ లేక రసము, అంటే తినే పదార్థంలో రుచి ఉంది కదా, దేవుడు రుచి అనుకోండి, నాలుక మీద టచ్ చేసి దేవుడిని నేను రుచి ద్వారా తెలుసుకున్నాను అంటాడు. అదే గంధమా, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదులు దేనికి సంబంధించినవి? ఇంద్రియాలకు సంబంధించినవి. దేవుడు ఇంద్రియాలకు సంబంధించినటువంటి వాడు కాదు, ఇంద్రియ రహితమైనటువంటి స్వరూపం దేవుడు. మరి ఏ ఇంద్రియం ద్వారా దేవుడిని మనం చూడగలుగుతాం? వేదాల దగ్గర నుంచి అన్ని శాస్త్రాల్లో కూడా దేవుడు ఇంద్రియ రహితమైనటువంటి స్వరూపము అని చెప్తుంటే, పరంతప అంటే అర్థం ఏంటంటే అండి, శత్రువులను తప్పింపచేయువాడా. ఇప్పుడు సాధనలో కూర్చున్నాం అనుకోండి, సాధనలో ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కదండి, వాటిని జయించడం చేత కాకపోతే ఈ పేరు ఉండదు. అలా వాటిని నిరోధించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాటికి పరంతప అని అర్థం. ధర్మ యొక్క విషయమును అశ్రద్ధ దాన, శ్రద్ధ లేనటువంటి పురుషులు మాం నన్ను అప్రాప్య, పొందకుండగానే మరణిస్తున్నారు. అప్రాప్య మాం, ప్రాప్యము అప్రాప్యము అంటే పొందుతులేదు. ఎవరిని పొందుతులేదు? ప్రతి ఒక్కడు కూడా మరణిస్తున్నారు కదా. దేవుణ్ణి పొందకుండగానే, దేవుణ్ణి తెలుసుకోవడం అనలేదు ఇక్కడ. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం శ్లోకం ఏమని, సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ, ఇవన్నీ దేవుడి లక్షణాలు. దేవుడు తెలిసాడు కదండి. ఇంకోటి కూడా తెలుసుకున్నాం ఏమని, దేవుడు శబ్దస్వరూపి కాదు, రూపం కాదు, గంధం కాదు, ఇంద్రియాదులకు తెలియబడేటటువంటి వాడు కాదు అని కూడా తెలుసుకున్నాం. అటువంటిప్పుడు దేవుడి గురించి తెలిసింది కదా మనకి. దేవుడు తెలిసిపోడు కదా. దేవుడు తెలిసిపోవడం కాదు, దేవుడిని పొందాలి. ప్రాప్యము అంటేటండి పొందడం, అప్రాప్యము పొందకుండగానే చచ్చిపోవటం. దేవుడిని ఎందుకు పొందలేకపోతున్నాం మనం? దేవుడు అంటే ఏంటున్నదే పూర్తిగా తెలియలేదు. అంటే ముందు దేవుడు అంటే ఏంటో తెలియాలి, తెలిసిన తర్వాత దాన్ని పొందడానికి అభ్యాసం చేయాలి, ఆ తర్వాత పొందాలి. తెలియటము, దానికోసం ప్రయత్నం చేయడము, పొందడము. అప్రాప్యమాం నివర్తంతే. పొందకపోవడం వల్ల దేవుడిని పొందకుండా దేవుడి గురించి తెలియను లేదు, దేవుడిని పొందడం ప్రయత్నము చేయలేదు, దేవుడిని కూడా పొందలేదు. అదేంటండి, మీ వద్ద మహాభక్తులు అండి, యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, బోళ్ళు ప్రార్థనలు చేస్తున్నాం, బోళ్ళు శ్లోకాలు మంత్రాలు పారాయణలు చేస్తున్నాం అంటున్నారు కదా. ఇందాకేం చెప్పాడైనా, వేదేశు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం. వాటి వల్ల పుణ్యం వస్తుందే తప్ప ఏమి రాదు? పరమాత్మ దర్శనం కాదు, పరమాత్మ సాక్షాత్కారం పొందడం జరగదు. చేత ఆ మార్గంలో దేవుణ్ణి పొందలేరు. దేవుణ్ణి కీర్తించడం అంటారు, దేవుణ్ణి స్తుతించడం అంటారు, దేవుణ్ణి పొగడడం అంటారు. అంటే సహస్రనామాల ద్వారా, అనేక నామాల ద్వారా నువ్వు ఇంద్రుడువు, చంద్రుడువు, సూర్యుడువు, ఈరుడు అని చెప్పి పొగడడం, దాన్ని ఏమంటారు? స్తుతించడం. ఇక్కడ స్తుతించమని చెప్తలేదు, పొందమని చెప్తున్నాడు, తెలుసుకోమని చెప్తున్నాడు. అప్రాప్యమాం నివర్తంతే. దేవుణ్ణి పొందకుండగా స్తుతించాం, పొగిడాం, పుణ్యం వస్తుంది, దానివల్ల మళ్ళీ జన్మ వస్తుంది, దానివల్ల ఏదో సుఖం వస్తుంది. ఇక్కడ ఆ విద్య కాదు బోధింతుంటా. మరి దేవుణ్ణి తెలుసుకో, దేవుణ్ణి పొందడానికి ప్రయత్నం చేయి, దేవుణ్ణి పొందాలి. అప్రాప్యమాం నివర్తంతే. పొందకుండా చచ్చిపోతే మృత్యు సంసార వర్తమని, మళ్ళీ దేంట్లో పడతాడో? మళ్ళీ మృత్యువులో పడిపోతాడు. మృత్యు అంటే ఏంటండి, మనం చనిపోయాం కదా, మళ్ళీ మృత్యు ఏంటి? మళ్ళీ మృత్యువులో నుంచి మళ్ళీ మృత్యువులో నుంచి ఇంకొక మృత్యువా? అంటే మృత్యువులోకి వెళ్ళినటువంటి వాడు అదొక క్రియ. జన్మకు వచ్చాడు కదండి, ఇక్కడ ఏయో కర్మలు చేశాడు, స్త్రీగాను పురుషుడిగాను వచ్చాడు, సుఖమో దుఃఖమో అనిపించాడు, కర్మఫలాలో చనిపోయాడు.
చనిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఏదో జన్మకు రారు. అక్కడి నుంచి మళ్ళీ పుణ్యం చేసినటువంటి వాడికి ఏ దేవతా శరీరం వస్తుంది, పాపం చేస్తే ఏ యాతనా శరీరం వస్తుంది. స్వర్గ నరకాలం కూడా తిప్పుతారు. అది ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మకి తీసుకొచ్చి పెడతారు. మన కర్మను అనుసరించి మనుషుల జన్మో లేదా పశు జన్మో లేదా క్రిమి కీటకాది జన్మలు వస్తాయి. అందరికి ఒకే రకమైన జన్మ రాదు. అంటే అటువంటి ఏదో జన్మకు మళ్ళీ వస్తాడు, మళ్ళీ మరణిస్తాడు. అంటే అక్కడ ఆ జన్మలోకి వెళ్ళాడు కదండి, స్వర్గ జన్మ వచ్చింది. స్వర్గ జన్మ నుంచి వదిలించుకుని వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు? అది మరణమే. అంటే జన్మ ఎత్తడం మరణించడం, జన్మ ఎత్తడం మరణించడం. మన స్టేజీ ఎక్కడన్నా ఊరు ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఆటో కట్టించుకోవటము, కారు కట్టించుకోవటము, బస్సు ఎక్కడము, రైలు ఎక్కడం చేస్తుంటాం కదా. అలాంటి ప్రయాణం అంతా కూడా ఏదో లోకంలో ఏదో ఆ లోకానికి సంబంధించినటువంటి శరీరాన్ని ధరించడం. ఈ లోకంలోకి వచ్చాం, ఈ లోకానికి సంబంధించినటువంటి శరీరం ధరించాం. ఈ లోకానికి సంబంధించిన శరీరం మనిషి శరీరం ఒకటేనా? ఏమీ లేవు ఇక్కడ, కార్లు బళ్ళు లేవు. చూడండి, నేను పెద్ద పెద్ద సింహం లాంటి కారు ఉంది, ఏనుగు లాంటి కారు ఉంది. అవన్నీ వాహనాలే. 84 లక్షల రకాలు ఈ జీవరాశులు. అందులో ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి జీవరాశిలో కన్నా ప్రవేశించవలసి వస్తుంది చేసిన కర్మఫలాన్ని బట్టి. మళ్ళీ ఆ కర్మఫలాన్ని అనిపించేదాకా ఉండి మరణించి మళ్ళీ ఈ రకంగా మృత్యు సంసార వర్త్మని. ఇదొక వృత్తం, ఇదొక రింగు. ఎప్పుడైనా సరే రింగుని చూడండి, దానికి మొదలెక్కడా? సున్నాను చూడండి, సున్నా చుట్టి దీనికి మొదలెక్కడని అడగండి. గీత గీయండి ఒకటే. ఎక్కడి నుంచి మొదలైందంటే పైనుంచి మొదలైంది, ఎక్కడితో ఆగిందంటే కిందకు వచ్చి ఆగింది కదా. ఇలా గీత ఎక్కడి నుంచి మొదలైంది, దానికి ఏముంది? ఆ గీతకి ఒకటికే ఆది ఉంది, అంతము కూడా ఉంది. సున్నాకేం లేదు, ఆది లేదు, అంతం లేదు. అదొక రింగు, అదొక వృత్తం, అదొక సున్నా. అలాంటి మృత్యువర్త్మని, మృత్యు సంసారవర్త్మని. ఇదొక రింగు. చేసిన పనే చేస్తుంటాడు, వచ్చిన శరీరమే వస్తుంటుంది. చచ్చిపోయిన శరీరం చచ్చిపోయింది కదా, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, మళ్ళీ చచ్చిపోతుంటాడు. పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారిమురారే. అంటే ఈ రకంగా ఈ సంసార కోపంలో నుంచి, కోపం అంటే ఏంటండి? కోపం అంటే గొయ్య, బావి లేదా గుంట. గోతులో పడ్డాడు వచ్చి. ఏం గోతులో? సంసారం అనే కోపంలో. అందులోంచి బయటికి పడడం కుదరదు. నూతులో ఎప్పుడన్నా తెలియక జారిపోయి నూతులు పడిపోయాడు అనుకోండి, ఇంకొకటి ఎవడన్నా వచ్చి లేక తీయాలి, కానీ ఆడంతటాడు నూతులోంచి బయటికి రాలేడు కదా. కోపంలో నుంచి రావాలంటే ఏం చేయాలి? ఇంకొకళ్ళు సహకరించాలి. ఎవడు సహకరిస్తాడు? ఇప్పుడు మనం కోపంలో ఉన్నాం, మృత్యు కోపంలో ఉన్నాం, మృత్యు ముఖంలో ఉన్నాం. ఎవడో రక్షించాలి. ఎవడు రక్షిస్తాడు? ఎతకండి. ఆ ఎతికివాడిని ముందుగానే సంపాదించుకుని పెట్టుకుని బగమాలుకునో అది కాలు పిసుగో ఏలు పిసుగో, బాబు ఈ మృత్యు సంసారాన్ని నుంచి, ఈ కోపం నుంచి నన్ను తప్పించు, నన్ను రక్షించు అని చెప్పి బ్రతిమాలుకోవాలి. అంటే అలా బ్రతిమాలడానికి ఎలాంటి శ్రద్ధ ఉండాలండి? నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా పనికిరాదు. భక్తి లేకపోవటం కుదరదు. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇన్ని రకాలుగా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్ట్ అయినటువంటి విషయం. మీరు వచ్చిన ప్రతిసారి యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, పారాయణలు చేయొచ్చు, పూజలు కూడా చేయొచ్చు. ఇది మాత్రం చేయలేదు. గ్యారెంటీ ఏంటండి? దీన్నే కార్యకారణ సంబంధము అంటారు. కార్యం కనిపించేటప్పుడు కారణం కనిపించదు, కారణం కనిపించినప్పుడు కార్యం కనిపించదు. ఇప్పుడు మన శరీరం సుఖదుఖాలతో కూడుకున్నటువంటి జన్మ వచ్చింది కదండి, ఇది కార్యం. కొట్టొచ్చినట్టు కనపడుతుంది. భార్య వల్ల దుఃఖం, లేకపోతే భర్త వల్ల దుఃఖం. ఎందుకు వస్తుందండి ఆ దుఃఖం? సుఖదుఖాలు కలగడానికి భార్య నుంచో, భర్త నుంచో, పిల్లల నుంచో, లేదా ఇరుగు నుంచో, పొరుగు నుంచో, ఇవన్నీ గొడవలేదు. మన శరీరం నుంచే మనం దుఃఖాలు వస్తుంటాయి. ఏదో భయం, ఏదో బాధ,
హాయిగా తెల్లారింది పర్వాలేదు బాగానే ఉందంటే కుదరదండి. సడన్గా ఏదో వార్త. ఈ రకంగా దుఃఖాలయంలో ఉన్నాం. దుఃఖాలయం అశాశ్వతం. ఈ శాశ్వతం ముందు అధ్యాయంలో చెప్పాడు ఈయన. దీనికి ఒక పేరు చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం. అందుకని ఇటువంటి దుఃఖాలయమైనటువంటి మృత్యు సంసారంలో కొట్టుమిట్లాడుతున్నాం. విడుదల పొందేటటువంటి దారి తెలియడం లేదు. ఈయన చెప్తానంటున్నాడు, చెప్తున్నాడు కూడానే. దాని నుంచి నువ్వు ఎలా విడుదల పొందాలో ఆ వృత్తం నుంచి చెప్తానంటున్నాడు. దానికి సంబంధించినటువంటి విద్య రాజవిద్య, రాజగుష్యం. ఇది పవిత్రం. ఈ ఉత్తమం. ఎందుకు పొగుడుకుంటున్నాడండి ఆయన? ఆయన పొగుడుతున్నాడు. ఆయన చెప్పేటటువంటిది ప్రత్యక్షావగమం, ధర్మ్యం, చూసుకం, కర్తం, అవ్యయం. ఇది జరగదు. మోక్షంలోకి వెళ్ళిపోయారనుకోండి ఇంక జన్మకు రారు. ఆ చిదానంద స్వరూపంలో హాయిగా ఆనందంగా దేవుడైపో ఉండిపోతాం. దేవుళ్ళు కలిసిపోతాం. నదిలో నీరు సముద్రంలోకి ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది అనుకోండి, అప్పుడు నదిలో నీరు ఏమోనట్టు? సముద్రం అయిపోయింది కదా. అక్కడ ఏం లేదు, సముద్రం లేదు, గంగా నది లేదు, యమునా నది లేదు, సముద్రంలోనే విలీనం అయిపోయింది. అట్టి మాదిరిగా మన మనసు దేవుళ్ళు విలీనం అయిపోయింది అనుకోండి, ఇంక తిరిగి రాదు. అప్రాప్యమాం నివర్తంతే. తిరిగి వచ్చేనా? నివర్తంతే. తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిందా మనం కర్మ కాలిందే. ఏది తిరిగి రాకూడదు? నివర్తంతే. అప్రాప్యమాం నివర్తంతే. ఓ ఈ సన్నాసి, నన్ని పొంది తిరిగి పోకో. చూడండి, దేవాలయానికి దర్శనానికి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఏదైనా దేవాలయానికి దేవుడు దండం పెట్టుకున్నారు కదండి. దండం పెట్టుకుని వెంటనే తిరిగి రారు. ఎందుకని? నివర్తంతే. వెంటనే మనం ఏం చేసాం? మనం ఎన్ను దేవుడికి చూపించాలని చెప్పేసి తిరగకుండా ఇలా వెనక కాళ్ళ నుంచి వెళ్తారు. చూడలేదు ఎప్పుడు మీరు? ఇలాగా దేవుడికి డైరెక్ట్గా వెళ్ళారు అనుకోండి, ఆ దండం పెట్టుకుని మళ్ళీ ఇలా వెనకడుగుని వస్తారు. ఎందుకని? దేవుడికి మనం వెళ్ళిపోతున్నట్టు తెలిసిపోతుంది. అలాగే ఆయన వంక చూసుకుంటూ వెనక్కి రావాలన్నమాట. నివర్తంతే అంటే దేవాలయాల్లో విగ్రహాల దగ్గర కూడా ఈ నియమమే పెట్టారు. అంటే అలా నివర్తి, వెనక్కి వచ్చేయకూడదు. వెళ్ళారు కదా, దేవుడి దర్శనానికి వెళ్ళారు కదా, ఆ దేవుడిని పట్టుకుని ఉండిపోవాలి. మరి భాష్యంగా కుదురుద్దా విగ్రహం దగ్గర? మీరు ఎంత గొప్ప దేవాలయంలోకి వెళ్ళినా, ఎంత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ దేవుళ్ళలోకి వెళ్ళినప్పుడు మీరు ఆ దేవుళ్ళలో అతుక్కుపోవాలి, అంటుకుపోవాలి. కుదురుతుందా? ఏమవుతుంది మరి? వెనక్కి రావాల్సి వస్తుంది. వెనక్కి రాకూడదు. ఎలా రావాలి? ఆ దేవుడిని చూసుకుంటే వెనక్కే రావాలి. అందుకని దేవుళ్ళు ఒక నియమం కూడా పెట్టారండి. అలా వెనక ముఖం కనపడుతుందేమో అని చెప్పేసి ఆ వెనకాల దేవుడికి ఒక ఫోటో అర్థం పెడతారు. వెనక తిరిగేటప్పటికి ఈ ఎదరు ఉన్నటువంటి దేవుడు వెనకాల కనపడుతుంటాడు, వెనకాల ఉన్నటువంటి దేవుడు ఎదరు కనపడుతుంటాడు. ఒకరికొకరికి అపోజిషన్లో అర్థం పెడతారు. అట్టి మాదిరిగా అప్రాప్యమాం నివర్తంతే. వెనక్కి వచ్చేయకూడదు. అంటే మనం సాధన చేస్తున్నాం. శ్వాస మళ్ళీ వచ్చిందా, మళ్ళీ తగులుకుంది. రాకుండా ఎలాగండి? ఆతకపూర్వం వెలిగింతారండి దేవుడి దగ్గర లాస్ట్లో. అది మళ్ళీ వస్తుందా? ఏమవుతుంది? కరిగిపోద్ది. అలాగే మనసు కరిగిపోవాలి. మనసు కరిగిపోవడం అంటే ఇంక మనసు రాకపోతే మనిషి రాలేడు. అంటే అక్కడ ఎలాగా? సత్యం తెలియాలి. ఓహో, మనసు రాకపోవడం అంటే ఇప్పుడు దాకా నేను ఇలాగనుకున్నానో, ఇది అనుకున్నానో, దేవుడు ఇది కాదన్నమాట. ఈ నిర్వికారమైనటువంటి చిదానంద స్వరూపమే దేవుడు అనేటువంటి నిర్ణయం మీకు వచ్చిందనుకోండి, అది ప్రత్యక్షావగమం. ఆ జ్ఞానం కోల్పోకూడదు. అప్పుడు వెనక్కి వచ్చినట్టు కాదు. ఎందుకని? దాన్ని చూసుకుంటానే వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆ భావంలోనే అది మర్చిపోరు. జీవితంలో నా ఆనందం ఎవరికైనా కలిగిందనుకోండి, ఇంక ఎంత ఆనందం అంటే అండి, నేను అలా కూర్చున్నానండి, అలా శ్వాస చెనగిలింది, మనసు ఆగింది, ఇంకెంతే పట్టబగుల్లాగా అయిపోయింది, బ్రహ్మానందం అయిపోయింది అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు మర్చిపోవట్లేదు? 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సరే మర్చిపోరు. చచ్చిపోయేదాకా ఏదైనా మర్చిపోతారు, కానీ ఆ లోపల అనుభవించినటువంటి అనుభవం మర్చిపోరు. అంటే అలా మర్చిపోకుండా ఉండడమే దేవుడిని పట్టుకుని ఉండడం. అంటే సాధనలోనే ఉండడం కాదు. మరి సాధనలో ఎంతసేపు ఉండగలుగుతాం? మళ్ళీ భాష్యానికి మన అవసరాలు ఉంటాయి కదా, పరిగెట్టుకు రావాలి కదా. పిల్లలు ఉన్నారు, వండుకోవాలి, తినాలి, భార్య భర్త సంసారం సంపాదించుకోవాలి.
కానీ ఏది మర్చిపోకూడదు? ఆ నిఘా మర్చిపోకూడదు, నిఘా పట్టుకుని వదలకూడదు. ఈ విషయాన్ని నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడండి. మీరు చెప్పింది నేను నమ్మను అన్నాడండి. అది ఏమని? ఎందుకంటే భార్య, పిల్లలు, సంసారము పరుగు పందెం లాంటిది. అది మర్చిపోకుండా ఎవడైనా ఉంటాడా? దానికి ఆయన ఒక యుక్తి చూపించాడండి. ఒకరోజు ఏం చేశాడంటే అండి, ఒక గిన్నె నిండా నూనె పోసి నెత్తి మీద పెట్టుకుని ఈయన చుట్టూరు 3 సార్లు తిరగమన్నాడు. ఎవరి చుట్టూరుని? విష్ణుమూర్తి చుట్టూరుని. ఈయన అంతమాటు గడిగడికి నారాయణ నారాయణ అంటాడు కదా. ఈయన చూడండి, ఒక్కసారి కూడా నేను ఎప్పుడు మర్చిపోను నారాయణ అనే పదాన్నే అన్నాడట. మంచిదే, సరే ఇప్పుడు ఎన్నిసార్లు అన్నావని అడిగాడండి. ఇప్పుడు నెత్తి మీద నూనె గిన్నె పెట్టుకున్నాడు కదండి. గిన్నె పెట్టుకుని ఇలా బొగ్గ పెట్టుకుని ఇలా తిరిగాడు. 3 సార్లు తిరగాలి. ఈ శరీరం పెరిగిపోతుంది. ఈ మాయలోడు ఇతను బీగ అవ్వలేదు. మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నారాయణ అనలేదట. ఖాళీగా కూర్చుని తుమ్మరు వాయించుకుంటూ నారాయణ నారాయణ అంటే, కాదు బాబు, ఆ పని చేస్తూ నువ్వు ఎన్నిసార్లు అన్నావు? ఒక్కసారన్నా అన్నావా? ఒక్కసారి కూడా అనలాపోయావు కదా. మరి సంసార కోపంలో ఉండి భార్యతో, వాళ్ళ పిల్లలతో, భర్తతోటి బోల్డు అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో ఎంతసేపు ఉంటారు వాళ్ళు? ఎంతసేపు ఉండకూడదు, ఒక్కసారి అంటే చాలు అన్నాడు ఆయన. నువ్వు రోజు అంత మాట నారాయణ అన్నా కూడా ఎంత పుణ్యం వస్తుందో వాళ్ళు ఒక్కసారి అంటే సరిపోతాడు. అంటే ఏమర్థమైంది మనకి? ఇది అది దాన్ని మనం మర్చిపోకుండా మన పని మనం చేసుకోవటం. అంతేకాని పనులు మానేసేసి సంసారం వదిలేసేసి సన్యాసం పుచ్చుకు పొమ్మని చెప్పలేదు. అలా వదిలేసినోడు గొప్ప కాదు. పాత్ర నెత్తి మీద పెట్టుకుని తిరిగినోడు ఎవడో వాడు గొప్ప. వదిలేసినోడు ఎన్ని కవులన్నా డ్యాన్సులు కడతాడు. ఆ కుమారాల్లో చూడండి ఎన్ని యాసాలు ఎన్ని డ్యాన్సులు కడుతున్నారు. అలాగా ఎన్నెన్నో చేయొచ్చు. ఎన్ని సంసారంలో ఉండి చేసినటువంటి వాడు ఎవడో వాడు గొప్పవాడు. ఈ రకంగా అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త. మృత్యువు నుంచి తప్పించుకోవాలంటే మర్చిపోకూడదు. ఏది మర్చిపోకూడదు? యోగంలో పొందినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ ఆనందాన్ని, ఆ స్థితిని, ఆ చత్యాన్ని. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిని. చూడండి, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్యాని సర్వభూతాని నసాహం తేష్వస్థిత. లోపల ఏదో మనం పొందేమో అనుభవించామంటున్నాం కదా. మయా తతమిదం సర్వం, అది మాయకు అవతల ఉంది. ఆ స్థితి నుంచి దానికి యువతల మాయ ఉంది. మాయను ఆశ్రయించుకుని జగత్తుంది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. వ్యక్తం అంటే ఏంటండి? కంటితోడు చూసినటువంటి రూపం దృశ్యం, కంటికి కనిపించినటువంటి వస్తువు అవ్యక్తం. దేవుడు వ్యక్తం వస్తువు కాదు, కనిపించేటటువంటి రూపం కాదు. మత్స్యాని సర్వభూతాని నశాహం తేజవత్. ఈ విశ్వాన్నంతటిని కూడా కనిపించకుండా దీనికి అంతటికి లోపలుండి దీన్ని అంతటినీ కదుపుతున్నాడు అతను. ఇప్పుడు చూడండి, ఈ తెర మీద బొమ్మలు ఏ పక్కన లేడు, ఏ పక్కన అన్ని దృశ్యాలే. ఒక్కొక్కడు ఒక్కో రకంతో, ఒక్కో రకమైన ఆకారంతో, ఒక్కో రకమైన రూపంతో, ఒక్కో రకమైన గుణంతో కనపడుతున్నారు కదా. ఏ పక్కన లేడైనా. తోలు బొమ్మలాటలతో ఎప్పుడన్నా చూసారా మీరు? ఆ తోలు బొమ్మలు ఆడించేవాళ్ళని చూసారా? ఆడు కనిపించడు. తెర కనపడితే తెర మీద బొమ్మలు ఆడించుంటాడు. అట్టి మాదిరిగా మత్స్యాని సర్వభూతాన్ని నశాహం తేజవత్. ఇది వెనకాల ఉన్నాడు. ఎదరేముంది? దృశ్యాలు ఉన్నాయి. 84 లక్షల రకాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ యువతల పక్కన ఉన్నాయే. ఇదంతా ఒక ప్రపంచం. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. వ్యక్తం కానటువంటి దివ్యమైనటువంటి ఆనంద స్వరూపంతో, నిర్వికారమైనటువంటి స్వరూపంతో వెనకాలుండి విశ్వాన్నంతటిని ఆడిస్తున్నాడు, తిప్పుతున్నాడు.
నశ మత్యాని భూతాన్ని పశ్యమే యోగమైశ్వర్యం. మరి ఈ ఆడించేటటువంటి యువతల పక్కన చూసేవంటే దేవుడు కనిపించడు నీకు. యోగం అనేటువంటి ఐశ్వర్యం, యోగం అంటే ఐశ్వర్యం. మనం ధనాన్ని కదా ఐశ్వర్యం అంటున్నాం. దేన్నేమో ఏన్ని ఐశ్వర్యం అంటున్నాడు. ఇక్కడ ఎవడైనా ఐశ్వర్యవంతుడు ఉన్నాడు అన్నాడు అనుకోండి, ఎవడైతే యోగంలో నిష్ణాతుడు వాడే ఐశ్వర్యవంతుడు. మనం ఏమనుకుంటున్నాం, ఈ చాలా డబ్బు ఉన్నవాడండి ఈయన ఐశ్వర్యవంతుడు అని అంటున్నారు. దాన్ని నేను ఐశ్వర్యవంతుడిగా ఒప్పుకోలేదు. అది దేనికి పనిపోతుంది? బయట మార్చుకోవడానికి అంతే. చిల్లపెంకులు మార్చుకుంటారు చిన్నప్పుడు, అలాగా ఈ యొక్క మార్చుకోవడానికి వస్తువులు అంతే. భూత బృన్నశ భూతస్థో మమాత్మ భూత భావన. దీని వెనకాలుండి విశ్వాన్నంతని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు, తిప్పుతున్నాడు, ఆడింతున్నాడు. నీకు ఇలాంటి శరీరం ఎందుకు వచ్చింది? ఎవరు ఈ శరీరంలో ప్రవేశపెట్టారు? ఈ శరీరాన్ని వెనకాలుండి శరీరంలో ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టాడు? ఇలాంటి ఓడినే నీకు భర్తను ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి ఆవిడనే భార్యగా ఎందుకు ఇచ్చాడు? నీ ఇష్టం లేదు, నీకు మారుద్దరని ఉంది, కుదరదు. ఎందుకని? ఆవిడ ఎంత ఏడిపించినా సరే భరించవలసిందే, ఆయన ఎంత ఏడిపించినా సరే భరించవలసిందే. ఎందుకని? కర్మ. ఆ కొలత ఆయనకే తెలుసు, ఆ సిస్టమ్ ఆయనకే తెలుసు. మనకేమీ తెలుసు. ఏటిరా బాబు, నేను ఇంత వచ్చిన కానించి దేవుడా దేవుడా అని కొట్టుమిట్టి ఆడిపోతున్నాను కదా, నాకు ఎలాంటి అన్యాయం చేసేదే దేవుడు అనుకుంటుంటాడు. కాదు, ఆయన వెనకాల ఉన్నాడు. మయా తదమిదం చర్వం జగద్ అవ్యక్తమూర్తిన. ఇలా మన భౌతికంగా చూసినటువంటి ఏ నామరూపాలు అయితే ఉన్నాయో అది వ్యక్తం, దాని వెనకాల ఉన్నటువంటిది అవ్యక్తం. ఇప్పుడు మనం కూడా ఎలా సాధనలో కూర్చున్నాం అనుకోండి, లోపలికి చూడండి అంటున్నాం కదా. బయటికి చూస్తే బ్రహ్మాండంగా రూపం కనపడుతుంది కదా, ఇంచక్క ఫోటో తీసుకుని చూసుకోవచ్చు కదా, లేదా అర్థంలో చూసుకోవచ్చు కదా, నిలబడి ఇలా మీసాలు తిప్పుకుంటానే. అది కాదు మన స్వరూపం, దాని కాదు, అది వ్యక్తం. దీనికి లోపల, దీనికి ఆ వెనకాల ఉంది. వెనకాలంటే మన శిరస్సుకి వెనకాలని కాదు, మన లోపల ఉంది. లోపల ఉన్నటువంటి దానికే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నీ మనసు గురించి తెలుసు, నీ ప్రాణం గురించి తెలుసు, నీ బుద్ధి గురించి తెలుసు, నీ ఆలోచనల గురించి తెలుసు, నీ గుణాలు తెలుసు, నీ స్వభావం తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో కూడా దానికి తెలుసు. అంటే అదే నియంత్రిస్తుంది. చిత్రం చూడండి, ఇంతమంది జనాభాకి అందరికీ వెనకాలండి అందరిదే కనపడతానే ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి శక్తివంతుడండి ఆయన. పైగా నేను కనిపించను, నేను అవ్యక్తం, నేను వ్యక్తం కాదు అంటున్నాడు. వ్యక్తం కానటువంటి నిర్వికారమైనటువంటి భూత బృన్నశ భూతస్థో, పుట్టినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు, వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరికీ నేనే ఆత్మ, మమాత్మ భూత భావన. చూడండి ఎలాగా పుట్టేవాళ్ళకి, చచ్చిపోయేవాళ్ళకి, వచ్చేవాళ్ళకి, వెళ్ళేవాళ్ళకి, ఈ రకరకాల జీవరాశులుగా అందరికీ నేనే ఆత్మనే. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఆయన మీరు ఎలాగా ఆరాధించాలి? దేవుడే. ఎలాగా? దేవుడు మీకు ఎలా ఉన్నాడో ఆత్మగా ఉన్నాడు. మీ ఆత్మ ఆయనే. అంచేది మీరు వేరే భజనలు చేసి పాటలు పాడి తిరగాల్సిన పని లేదు. ఎందుకని? ఎవరి చుట్టూ తిరగాలి? మీ లోపల ఉన్నటువంటి వాడి చుట్టూ తిరగండి, వాడిని కీర్తించండి, వాడిని పొగడండి, వాడిని ధ్యానించండి, వాడిని దర్శించండి, వానిలో మీ మనసును విలీనం చెయ్యండి. ఎక్కడున్నాడని మనసును లీనం చేయాలండి? బయటికి వెళ్ళి అక్కడ లీనం చేయడం కుదురుద్దా? ఆ లీనం చేయేటటువంటి విధానం కూడా మనం తెలుసుకున్నాం. అదే యోగం. చక్కగా గురుమంత్రం అనుకుని, పంచాక్షరి మంత్రం అనుకుని అలా శోకం భావంలో ఉన్నారనుకోండి, సన్నగిల్లి శ్వాస, సన్నగిల్లి పరిణామం చెందుతాడు. శ్వాస కుండలిని శక్తిగా మార్పు చెందింది. ఇప్పుడు మన త్రివేణి సంగమంలో జరుగుతుందండి. ఏంటంటే త్రివేణి సంగమం అన్నారు కదా, కుంభమేళ. త్రివేణి సంగమం అంటే ఏంటండి? త్రి అంటే 3 కదా, గంగా, యమున, సరస్వతి. చూడండి, గంగ కుడి పక్క స్వరం, ఎడం పక్క యమున, గంగా యమున. వీటికి సూర్య చంద్ర అని పేర్లు కూడా. సూర్య చంద్ర గతులు మనకి విశ్వానికి అంతటికీ నడుపుతున్నాయి, అంటే ప్రకాశాన్ని ఇస్తున్నాయి.
చూడండి, మీ ముక్కుని ఒకసారి ఏలు పెట్టి పరీక్షించుకున్నారనుకోండి, ఏదో ఒక పక్క స్వరమే ఆడుతూ ఉంటుంది. కుడిపక్క గాలి ఆడుతుంది అనుకోండి, ఎడం పక్క ఆగి ఉంటుంది. మళ్ళీ స్వరం మార్చుకుని ఎడం పక్క పోతుంది, అప్పుడు కుడిపక్క ఆగుతుంది. ఎడం పక్క కుడిపక్క, ఎడం పక్క కుడిపక్క అలా మారుతూ ఉంటుంది శ్వాస. ఈ కుడిపక్క ఎడం పక్క శ్వాసలకి మధ్యలో సుషుమ్న, దీన్ని సరస్వతి నది అంటారు. దీన్ని గుప్తగామిని. గుప్త అంటే రహస్యం. అంటే మనం సాధనలో కూర్చున్నప్పుడు ఈ స్వరాలు రెండు ఏకమైపోతాయి. అది సాధన చేసినటువంటి వాడికి, బాగా నిష్ణాతుడైన సాధకుడికే తెలుస్తుంది. ఈ రెండు శ్వాసల్ని అలా గమనిస్తూ ఉండగా శ్వాస సన్నగిల్లి కుడి పక్క నుంచి వస్తుందా ఎడం పక్క నుంచి వస్తుందా గమనించలేని స్థితి ఏర్పడుతుంది. అంటే అక్కడ శ్వాసలు రెండు కలిసిపోతున్నాయి. అది సరస్వతి. దాన్ని సుషుమ్న సూక్ష్మ రూపిణి అన్నారు. ఆ సుషుమ్న ఓపెన్ అయిందనుకోండి, శరీరం అంతా తేలిక గవ్వలాగా అయిపోతుంది. శరీరం ఉందో లేదో కూడా తెలియబడదు. దాన్ని అలా గమనించుంటే తేలిక దూదిపింజులాగా అయిపోద్ది. శరీరం ఎలా ఉందో ఎలాగో కూర్చున్నామో కూడా తెలియకుండా ఉంటుంది. దాన్ని అలా గమనించు ఉండాలి. అదే సరస్వతి నది. అంటే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. అందులో స్నానం చేసాడు అనుకోండి, సమస్త పాపాలు నశించిపోతాయి. ఎందులో? ఈ త్రివేణి సంగమలో. దాన్ని బయటకు చూపించారు. బయటకు మీకు అవకాశం ఉన్నవాళ్ళు మీరు కూడా వెళ్ళి అవన్నీ చూసి రావచ్చు, చేసి రావచ్చు. కానీ ఇది గంగ యమునల నడుమరా సంగమున్నదో చూడరా, సంగములో స్నానంబు చేసిన లింగ రూపుడు నీవేరా. లింగ రూపుడు అంటే ఎవరండి? ఈశ్వరుడు, శివుడు. లింగాకారం అంటే అక్కడ ఏమైంది? ఆకారాలన్నీ నిరాకారం అయ్యింది. అంటే గంగా యమునల మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నలో ఎవడైతే మనసు లీనమైందో ఆకారం నిరాకారం అయింది. ఇప్పుడు నేను స్త్రీని లేక నేను పురుషుని, నేను ఆకారంలో ఉన్నానన్న భావన ఉంది కదా, ఆ ఆకారాలన్నీ ఏమవుతాయి? ఆకారం. నిరాకారం. ఉంటావు. ఎలా ఉంటావు? ఒక ఆకారం ఉండదు. ఆ ఆకారం కరిగిపోయింది, నిర్వికారమైంది. అటువంటి నిర్వికారమైనటువంటి స్వరూపమే ఆత్మ. అదే మన స్వస్వరూపం. అది ఆనంద స్వరూపం. అటువంటి ఆనంద స్వరూపాన్ని దర్శనం పొందాలి అంటే ఎలాగెళ్ళాలి? ముందు బయట చూసిరండి, ప్రపంచం అంతా తిరగండి, బయట పెట్టినటువంటి విధానాలన్నీ తెలుసుకోండి. కానీ ఇప్పుడు తిన్నగా వచ్చి భూత భూత అంటే జరిగినటువంటిది, జరగబోయేది, జరిగేది, భూత భవిష్యత్తు వర్తమానాలలో వస్తూ పోతూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో భూతస్థో మమాత్మ భూత భావన. చదివి అన్నిటికి ఆయనే ఆత్మ. దోమలకే, ఈగలకే, మనుషులకే కాదు, పశుపక్షాది క్రిమికీటకాదులకు అన్నిటికీ కూడా ఆ పరమాత్మే ఆత్మ. అంచేత దానికి ఉపమానం చెప్తున్నాడు. యదాకాశతితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాని మత్స్యాని చ్యుపదారయ. ఇప్పుడు రెండు ఉపమానాలు చెప్పారు. ఆకాశములో వాయువు. యదాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్. ఆకాశం అంతా ఉంది కదా, ఆకాశంలో వాయువు ఉంది. వాయువు వేరు, ఆకాశం వేరు కదా. యదాకాశ ఇతో నిత్యు సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాన్ని మత్స్యాన్ని చ్యుపదారయ. ఈ జీవరాశి అంతా ఆకాశంలో గాలి ఎలా తిరుగుతుంది అలా తిరుగుతున్నాయి. దూదు పింజాల్లాగా పుడుతున్నాయి, చేస్తున్నాయి, తిరుగుతున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి. యదాకాశ తితో నిత్యం వాయు సర్వత్ర గోమోహన్. ఆకాశంలో వాయువు ఉన్నట్లుగా ఈ జీవరాశి అంతా కూడా తదా సర్వాణి భూతాని. భూతాని అంటే ప్రాణికోటి. ఇదంతా కూడా ఈ ఆకాశంలో వాయువు ఉన్నట్లుగా జీవరాశి అంతా ఎందులో ఉంది? దేవుళ్ళలో ఉంది. జీవరాశిలో దేవుడు లేడు.
ఏమర్థమైంది? ఇప్పుడు దాకా మనం ఏమంటున్నాం? ఇప్పుడు దాకా చూపి ఇంతకు ముందు కూడా ఏమని చెప్పండి, మనలో ఆత్మ అంటున్నాం కదా. చూడండి, ఆకాశంలో వాయువు ఉంది కదా, వాయువులో సమస్త జీవరాశి ఉంది కదా. ఎందులో ఉంది? ఆకాశంలో వాయువు ఉంది, వాయువులో ఆకాశం లేదు కదా. నేను అర్థమైందా? వాయువు ఎక్కడుంది? కొంచెం ఏకాగ్రత చేయండి. ఆకాశం నిరాకాశం, వస్తువు కాదు, అది సర్వవ్యాపకం. అందులో వాయువు ప్రవేశించింది. వాయువు ఎందులో ఉంది? ఆకాశంలో ఉంది. అట్టి మాదిరిగా పరమాత్మ ఆకాశంలో అంటాడు, జీవరాశి వాయువులు అంటాడు. వాయువు ఒకసారి కదులుతుంది, గట్టిగా వేసేస్తుంటుంది, ఒకసారి ఆగిపోతుంది. అవునా? అట్టి మాదిరిగా జీవరాశి అంతా వస్తుంది, పోతుంది, తిరుగుతుంది. ఎందులో తిరుగుతుంది? ఆకాశంలో గాలి తిరుగుతున్నట్టుగా జీవరాశి అంతా పరమాత్మలో తిరుగుతుంది. యథా ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్. తిరుగుతూ కదులుతూ ఉంది, వెళ్తుంది, వస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు వెళ్ళినా ఆకాశం నిరాకాశం. ఎలాగో అట్టి మాదిరిగా పరమాత్మ నిరాకారుడు. అదే ఆయనకు ఒక ఆకారం ఉంటేనో ఆలోచించండి. దేవుడికి ఒక ఆకారం ఉన్నదనుకోండి, ఎలా తిరుగుతారు దేవుళ్ళు? ఎంతమంది పడతారో ఊహించండి. దేవుడిని మనం పూజించడం కదా, నేను పూజించే దేవుడు మీ అందరి దేవుడి కంటే గొప్పవాడు అంటున్నాడు కదా. దేవుడికి సాకారం అంటే ఆకారం ఉంటే ఎంతమంది జీవులు పడతారండి ఆయనలోని? దేవుడు ఎలాంటివాడు? ఆకాశం లాంటివాడు. యథా ఆకాశ స్థితో నిత్యం. ఆకాశం నిత్యం, నిర్వికారం, సర్వవ్యాపకం. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆకాశంలో వాయువు ప్రవేశించి తిరుగుతుంది. ఒక్కోసారి వాయువు ఆగిపోద్ది, ఒక్కసారి వేగంగా తిరుగుతుంటుంది, ఒక్కసారి ఇక్కడ లేని ఇంకో దిక్కున పెద్ద సుడిగుండం సుడి తిరుగుతుంటుంది. అట్టి మాదిరిగా జీవరాశి రకరకాల రూపాలతో ఈ అయ్యొక సుడిగుండాలు లాంటివి అంతే. అయ్యో సుళ్ళు. ఎలాంటి సుళ్ళండి అంటే, ఇప్పుడు చూడు, ఎప్పుడన్నా మీరు చూసారా? గాలిలో నుంచి గాలిగుమ్మ అంటారు, గాలిగుమ్మలు సుళ్ళు తిరుగుతాయి కదా. చూసారు ఎప్పుడన్నా? దానికి ఒక ఆకారం ఉంటుంది. ఆ సుడికి ఎలాగొచ్చింది ఆ ఆకారం? దుమ్ము, ధూళి, గడ్డి పరకలు అన్నీ కలిపి సుడి తిరుగుతుంది కదా. ఎప్పుడు చూడలేదా మీరు? సుడి ఆకారం ఉంది కదా. అలాంటి సుడి లాంటిదే మన శరీరం. అణువులు, రక్త కణాలు, తమగుణ, రజగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి అణు సముదాయము దాన్ని తిప్పుతుంది. ఎందులో తిరుగుతుంది? ఈ శరీరం, ప్రాణము, మనసు, ఇంద్రియాలని దేవుళ్ళలో తిరుగుతుంది. ఇదొక సుడి, ఇదొక వస్తువు, ఇది స్త్రీ, ఇదొక పురుషుడు. ఈ సుడిగుండాలన్నీ కూడా ఈశ్వరులో తిరుగుతున్నాయి. యథా సర్వాణి భూతాని అంటే ఆకాశంలో వాయువులాగా, ఆకాశంలో వాయువు ద్వారా ఏర్పడినటువంటి సుడుల్లాగా ఈ క్షేత్రాలన్నీ తయారైనవి. ఇది మరి ఎలా సత్యం? ఇది నువ్వా? కాదు. దీనికి ఆధారం ఏది? దీనికి అధిష్టానం ఏది? ఆత్మ. అదే మన స్వరూపం. మనల్ని వదిలేసాం, మన స్వరూపాన్ని వదిలేసాం. మన స్వరూపం గురించి మనకు తెలియలేదు. దేన్ని మన స్వరూపం అనుకుంటున్నాం? మన స్వరూపంలో ప్రవేశించిన దాన్ని మన స్వరూపం అనుకుంటున్నాం. అంటే మన స్వరూపంలో ప్రవేశించిన దాన్ని మన స్వరూపమనే, ఇందులో మన స్వరూపం ఉందనుకుంటున్నాం. ఎలాగా? ఇందులో లేదు, మన స్వరూపంలో ఇది ఉంది. లోపల నుంచి రండి. లోపల మన స్వరూపం ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ నుంచి ఏర్పడినటువంటిది దాన్ని 5 అవస్థలుగా చెప్తారు. నమ శివాయ, నమా శివాయ 5. యా అంటే 5ది. అలాగే ఓంకారంలో కూడా అకార, వకార, మకార, అర్థమాత్ర, ప్రణుభాతి. అంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం, తురియతీతం. 5 ఉంటాయి. చిట్ట చివరిదేంటి? ఇక్కడి నుంచి మొదలంటే అక్కడికి వెళ్తున్నాం. అక్కడి నుంచి రావాలి. ఆత్మ. ఆత్మ దగ్గర నుంచి ఏర్పడినటువంటిది మహాకారణం. దాని నుంచి ఏర్పడింది కారణం. దాని నుంచి ఏర్పడింది సూక్ష్మం.
దాని నుంచి ఏర్పడింది స్థూలం. ఇవి ఎన్నాటికి మూలం ఆకాశం లాంటిది ఆత్మ. ఆకాశం నుంచి ఏది వచ్చింది? ఆకాశం నుంచి కాదు, ఆత్మ నుంచి ఏది వచ్చింది? ఆత్మ అధిష్టానం. అధిష్టానం నుంచి, ఆకాశం నుంచి ఏర్పడినటువంటిది, ఆత్మకి దగ్గరగా ఉన్నటువంటిది, ఆత్మ యొక్క లక్షణాలు కలిగినటువంటిది. గుళ్ళు దేవుడు ఎదురుగుండగా, అర్థంలో దేవుడు కనిపించినట్టుగా ఆత్మకి ఎదురుగుండగా ఉన్నటువంటిది ఏదో తెలుసా? మన తెలివి, చిదాభాష. ఎలాగా? మీకు తెలివి ఉందా? తెలివి లేదంటే ఇంత పాపం పడిపోతున్నారు కదా. మన తెలివి ఎవరో? ఆత్మ యొక్క ప్రతిబింబం. ఆత్మ యొక్క ప్రతిబింబమే తెలివి. ఈ తెలివికి మహాకారణం అని పేరు. ఈ తెలివి నుంచి బ్రహ్మాండమైనటువంటి అజ్ఞానం తయారు చేసుకున్నాం. అదే కారణ శరీరం. కారణ శరీరానికి అవస్థ సుషుప్తి, ఆత్మకి అవస్థ తురియాతీతం, తెలివికి అవస్థ తురియం, అజ్ఞానానికి అవస్థ సుషుప్తి, సూక్ష్మ శరీరానికి అవస్థ స్వప్నం, స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త. కానీ అర్థమైందా? దేని నుంచి ఇదంతా ఆధారపడి నిలబడి తిరుగుతూ ఉన్నాయి? శరీరాన్ని బట్టి కాదు, మనసును బట్టి కాదు, ఇంద్రియాలను బట్టి కాదు, ప్రాణాన్ని బట్టి కాదు, ఆత్మను బట్టి. ఆత్మ అధిష్టానం. అధిష్టానం తదా కర్త కరణంచ ప్రదగ్గితం వివిధాచ ప్రదక్షేష్ట దైవం చైవాత్ర పంచకం. చేత లాస్ట్లో చెప్తున్నారు. లాస్ట్లో కాదు, ఫస్ట్లో చెప్పాలి దాన్ని. దాని నుంచి ఎన్ని యువతలకు వచ్చేటప్పటికి ఒక ఆకారం వచ్చింది. ఇది ఒక శరీరం, ఇది ఒక స్త్రీ, ఇది ఒక పురుషుడు. ఇది కాదు, దీనికి అన్నిటికీ లోపల ఉన్నటువంటి స్వరూపం ఆత్మ. అది ఆకాశం లాంటిది, నిరాకారం. దాన్ని ఇంద్రియాలతోటి ఎలా చూడగలుగుతారు? దాన్ని ఇంద్రియాలతోటి చూడాలంటే వస్తువునైతే చూడగలుగుతాం, కానీ వస్తురహితమైనటువంటి స్వరూపాన్ని చూడలేం. ఈ రకంగా యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాన్ని మత్స్యాన్ని ఉపదారయ. ఇవన్నీ కూడా ఆత్మను ఆశ్రయించుకునే ఉన్నాయి. మన శరీర ప్రాణమానుషాదులన్నీ ఆత్మను ఆశ్రయించుకుని ఉన్నాయి. అంచేత మనం అలా లోపల చూస్తూ ఉంటే ఇవన్నీ లైవ్ అయిపోయినాయి అనుకోండి, ఏది మిగులుతుంది? ఆత్మ మిగులుతుంది. ఒక్కొక్క దాన్ని గదిలోకి వెళ్ళి ఒక్కొక్క వస్తువు బయట పెట్టేసామనుకోండి, ఏం మిగులుతుంది? గదిలోని ఖాళీ మిగలదు. గదిలో ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు ఇంకేం ఉండదు. అన్ని చీపులు చేట అన్నీ తెచ్చి బయట పెట్టండి, ఇంకేం మిగులుతుంది? ఉత్తు ఖాళీ ఉంటుంది. ఆత్మ లాంటిది. అక్కడ ఏ ఆలోచన ఉండదు, ఏ దృశ్యం ఉండదు. కానీ మనకు దృశ్యాలని చూసేటటువంటి అలవాటు అయిపోయి అక్కడ దాకా వెళ్ళి కూడా ఇంకా ఏం కనిపించడం లేదట అని చూస్తాడు. అంటే సరైనటువంటి జ్ఞానుల దగ్గర ఉపదేశం పొందకపోవడం వల్ల, రూపాలనే దేవుళ్ళ కింద చెప్పినటువంటి వాళ్ళను పట్టుకోవడం వల్ల మనం అటువంటి తురియ స్థితిలోకి వెళ్ళి కూడా దృశ్యాన్ని ఊహించుకుంటాం. అంటే దృశ్యం కాదు, ఆత్మ నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి. శ్వాస మనసు ఆగిపోవాలి. అలాగ ఆగిపోయినటువంటి స్థితిలో ఏదైతే ఉందో, అటువంటి ఉన్న స్థితి ఏదైతే ఉందో అది ఆత్మ. సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యం. అంటే ఈ లోపల ఉన్నటువంటి అధిష్టానమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకుని ఈ నామ రూపాలతో కూడుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం ఏదైతే ఉందో ఇదంతా కూడా సర్వభూతాన్ని కౌంతేయ. ఏదైనా ఒక వస్తువు ఉందండి, ఈ 5 అందులో ఉంటాయి. మనిషి ఉన్నాడు, ఏ ఒక్కడో కాదు, అందరికీ స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, మహాకారణం ఉంది, ఆత్మ. ఇక్కడి నుంచి వెళ్తున్నాం మనం, అక్కడి నుంచి రావాలి. ఆత్మ, మహాకారణం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. లోపల నుంచి యువతలకు వస్తే స్థూల శరీరం. ఈ రకంగా సర్వభూతాన్ని కౌంతేయ అంటే ఎక్కడి నుంచి? కారణ శరీరం దగ్గర నుంచి స్థూల శరీరం దాకా ప్రకృతి. ఈ ప్రకృతికి లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అతను పురుషుడు. ప్రకృతి పురుషులకు అధిష్టానం ఆత్మ.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం. ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఇది ప్రళయంలో లయమైపోతుంటుంది. కల్పక్షయే అంటే ఏంటండి? క్షయం అవ్వడం. ఏంటి? ఈ సృష్టించబడినటువంటి నామరూపాలతో కూడుకున్న దృశ్య సముదాయం ఉంది కదండి, ఇదంతా లయం అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? నామరూపాల్లో ఒకే వస్తువు కింద అయిపోయింది. కల్పక్షయే పునఃస్థానే, మళ్ళీ ఆ కల్ప నుంచి మళ్ళీ పునఃస్థానే, మళ్ళీ దాన్నే పిండిని తయారు చేసి బూర్ల కింద గాళ్ళ కింద రకరకాలుగా ఎలా తయారు చేస్తుంటారో మళ్ళీ ఆ ప్రకృతి యొక్క పదార్థాన్ని పట్టుకుని మనుషుల కింద, పశువుల కింద, గేదెల కింద, గాడిదల కింద, గుర్రాల కింద తయారు చేసి పంపుతుంటాడట. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఇంతకని వస్తువులన్నిటి? సర్వభూతాన్ని, నువ్వు నేను కాదు, సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి అంటే పదార్థం, దృశ్యం. ఈ దృశ్యానికి ఆ లోపల ఉన్నటువంటిది దృక్కు. కల్పక్షయే పునఃస్థాని, కల్పోదో విసృజామ్యం. కల్పించటం అంటే ఏంటండి? మీరు ముగ్గులేసినట్టుగా కల్పన కదా అది. రథాలు, గుర్రాలు, ఏనుగులు, ముగ్గులు, బొమ్మలు వేస్తుంటారు కదా, అట్టి మాదిరిగా ఇదంతా కల్పిస్తున్నాడు ఆయన. పదార్థం ఏంటి? ప్రాకృతి, రజోగుణ, తమోగుణ, తత్వగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి అనే పదార్థాన్ని తీసుకుని కల్పించున్నాడంటే వస్తువుల్ని. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత ఈ కల్పించబడినటువంటి వస్తువులన్నింటినీ ఆయుష్ తీరిన తర్వాత తీసేస్తున్నాడు. సృష్టించేవాడు ఒకడు, పోషించేవాడు ఒకడు, లయం చేసేవాడు ఒకడు. మొత్తం లయం చేసే సమయం వస్తుందని ప్రళయం అంటారు. ఎవడు మట్టుగాడు ఆయుష్ తీరిపోయిన తర్వాత తీసేసేది మరణం అంటారు. ఇది వచ్చే వారం చెప్పుకుందాం ఈ శ్లోకం. ఇంత ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మరి చక్కని విషయాలు తెలుసుకున్నాం. ఏ విషయాలు అయితే తెలుసుకున్నామో ఆ విషయాల్లో మనసును బాగా ధారణ చేసి తెలుసుకుని జ్ఞానం, విజ్ఞానం, యోగం. యోగం అంటే మనసును ఏకాగ్రత పరుచుకుని సాధన. ఎలా సాధన చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి ఆ శ్వాసని అలా గమనించూ ఏమీ అనుకోకుండా శ్వాసను గమనించి ఉండడమే సోహంభావ ధ్యానం. అలా శ్వాసని పట్టుకుని వదలకుండా ఉంటే శ్వాస అలా సన్నగిల్లి నిద్రపోకూడదు, ఆలోచించకూడదు. అలా గమనిస్తూ ఉంటే శ్వాస సన్నగిల్లి మనసు ఆగి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే దేవుని యొక్క స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం. ఇప్పుడు అంతవరకు వెళ్ళమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనిస్తూ ఏకాగ్రతగా చూస్తూ